ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 21కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన కేసు ఈ ఖరక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఈ కేసులో పిటిషనర్ ఎవరు అంటే ఖరక్ సింగ్ అనే వ్యక్తి. అసలు ఏం జరిగింది ఈ కేసులో అంటే, యూపీ పోలీసులు ఖరక్ సింగ్ అనే వ్యక్తిని డెకాయిటీ కేసులో అరెస్ట్ చేశారు. అయితే ఇతనికి వ్యతిరేకంగా తగినన్ని సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు ఇతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. అయినా కానీ ఈ యూపీ పోలీసులు ఖరక్ సింగ్ పై ఒక హిస్టరీ షీట్ ఓపెన్ చేశారు. ఏ వ్యక్తి పైనైనా హిస్టరీ షీట్ ఓపెన్ చేశారు అంటే ఆ వ్యక్తి ఆ రోజు నుండి పోలీసుల యొక్క సర్వైలెన్స్లో ఉండాలి. ఇంకా ఆ వ్యక్తి యొక్క పర్సనల్ రికార్డ్ అనేది కూడా వీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు నుండి మొదలైంది ఖరక్ సింగ్ పై పోలీసుల యొక్క నిఘా. ఈ పోలీస్ కానిస్టేబుల్స్ తరచుగా ఖరక్ సింగ్ ఇంటికి వెళ్ళడం, సోదాలు నిర్వహించడం, ఈవెన్ రాత్రి వేళల్లో కూడా అతను ఉన్నాడా లేదా అని చెప్పేసి వెళ్ళి విచారణ పేరుతోటి పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం ఖరక్ సింగ్ని. ఈ ఖరక్ సింగ్ తన గ్రామాన్ని విడిచి వేరే గ్రామానికి కానీ వేరే ఏ ప్రాంతానికి కానీ వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎన్ని రోజులు ఉంటాడు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడు అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సి వచ్చేది. సో దట్ ఇక్కడ పోలీసులు ఆ ప్రాంతానికి చెందినటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారనమాట ఇతని గురించి, హీఈస్ అండర్ సర్వైలెన్స్ అని. సో ఈ పద్ధతికి వ్యతిరేకంగా, ఈ యూపీ పోలీసులకి వ్యతిరేకంగా ఈ ఖరక్ సింగ్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏమని అంటే, ఇక్కడ నాకు సంబంధించినటువంటి 2 ప్రాథమిక హక్కుల యొక్క ఉల్లంఘన జరుగుతుంది. నంబర్ 1 ఆర్టికల్ 19(1)D రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద నేషన్, దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించేటువంటి హక్కు. అండ్ అనదర్ వన్ ఇస్ ఆర్టికల్ 21 గౌరవంగా జీవించేటువంటి హక్కు, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. దీస్ 2 ఫండమెంటల్ రైట్స్ ఆర్ బీయింగ్ వైలేటెడ్ ఇన్ మై కేస్ అని చెప్పేసి ఖరక్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 1962 డిసెంబర్ 18న ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు వెలువరించింది. ఏమని తీర్పు చెప్పింది అంటే, ఈ పోలీసుల నిఘా పద్ధతి ఏదైతే ఉందో రాత్రి వేళల్లో కూడా ఖరక్ సింగ్ ఇంటిని సందర్శించడం అనేది ముమ్మాటికి ఖరక్ సింగ్ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది, ఇది రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనమాట. ఈ ల్యాండ్ మార్క్ కేసు అయిన ఈ ఖరక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు ఆర్టికల్ 21 ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కానీ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది.